మనం చూడవచ్చు. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే గత నెల రోజులుగా ఎంజీ రావు గారు శ్రీవారి లడ్డు కల్తీ అంశం చుట్టూనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నడుస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇంకా ఏదో కొవ్వు కలిసింది అని చెప్పేసి కూటమి నేతలు పదే పదే చెప్తూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా హెరిటేజ్ సంస్థ అంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన ఆ సంస్థ మీదకి టర్న్ చేసిన పరిస్థితి. నిన్న మండలిలో జరిగిన రచ్చ కూడా చూసాం. దేవుళ్ల ఫోటోలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలిలోకి వచ్చారు. దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కూటమి నేతలు. స్పీకర్ కూడా వారించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ లడ్డు అంశంలో చివరికి ఎవరిది విజయం అంటే ఏం చెప్తారు? వైసీపీదా, టీడీపీదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో లడ్డు అనేది కేంద్ర బిందువు అయిపోయింది. ఎంటైర్ పాలిటిక్స్ ని లడ్డు వ్యవహారం చేస్తుంది. ఒక రకంగా ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఇది. ఎందుకంటే ఇట్స్ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇట్స్ ఎ గ్లోబల్ టెంపుల్ అనమాట, వరల్డ్ ఫేమస్ టెంపుల్. అక్కడ కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు లడ్డు అనేది ప్రధానం. ఈ లడ్డు చుట్టూరు పాలిటిక్స్ వెళ్ళడం వల్ల, ఈ లడ్డూని పాలిటిక్స్ లాగడం వల్ల ఈ ఆరోపణలు ప్రతి ఆరోపణల వల్ల ఇది దాని పవిత్రత మీద వీళ్ళు నిందలు వేసినట్టు ఉంది. కాబట్టి ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఈవెన్ మండలిలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఈ ఫోటోలు వెళ్ళడం ఒక రకంగా ఏంటంటే ఈ సభా మర్యాద, సభా రూల్స్ ప్రకారం ఫోటోల్ని ఏ విధమైన వాటిని కూడా అక్కడ ప్రదర్శించకూడదు. కాబట్టి వైసీపీ ఫోటోలను కూడా లోపల తీసుకెళ్ళింది. రాహుల్ గాంధీ గారిని అట్టు ఫాలో అయినట్టు ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు శివుడు బొమ్మ తీసుకెళ్లడం జరిగింది, నరవాణే బుక్ని తీసుకెళ్లడం జరిగింది. అది సభా మర్యాదలకి, సభా రూల్స్ ప్రకారం విరుద్ధం. కాబట్టి ఇక్కడ వైసీపీ ఏంటంటే ప్రతివాదం అంటే లడ్డు పాలిటిక్స్ ని టీడీపీ, సిబిఐ, చంద్రబాబు నాయుడు గారి పైకి తీసుకొస్తే దాన్ని తనకు అనుకూలంగా హెరిటేజ్ ని ఇవి తీసుకొచ్చి అసలు కలవలేదు. నేషనల్ రీసెంట్ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ చూడండి, ఎన్డీడీబీ రిపోర్టులు చూడండి, అందులో జంతు కొవ్వు కలవలేదని. కానీ అక్కడ ఏంటంటే కెమికల్ సింథటిక్ కాదు, నాన్ మిల్క్ ఐటమ్స్ కలిసినాయి. అంటే లడ్డు అయితే కల్తీ అయింది కానీ అందులో జంతు కొవ్వు లేదు. ఇది వైసీపీ సమర్థించుకునే పరిస్థితులు లేదు. అక్కడ టీడీపీ చెప్పినట్టు జంతు కొవ్వు కలవలేదు కానీ కల్తీ జరిగింది. ఈ సంస్థలు బోలే బాబా సంస్థ అన్ని ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి బోలే బాబా నువ్వు సెలెక్ట్ చేసినందుకు నేను హెరిటేజ్ అన్నట్టు హెరిటేజ్ ఇందాపూర్ పూణే సంస్థను తీసుకు హెరిటేజ్కి లింక్ పెట్టడం జరిగింది. అంటే ఏంటి? బురద జల్లుడు రాజకీయాలు. ఇది ఎవరిది తప్పు, ఎవరి తప్పు, అసలు విజయం ఎవరిది అంటే ముందు ఏంటంటే ఇప్పుడు టీడీపీ కూటమిది విజయమా, వైసీపీకి విజయం వర్తిస్తుందంటే ముందు ఓడిపోయేది అయితే లడ్డు ఓడిపోతుందని. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు కూటమి వీళ్ళు కలిసి వాద ప్రతివాదనలు ఒకరికొకరు డిఫెన్స్ లో పడిపోయారు. చూడండి, కూటమి డిఫెన్స్ లో పడిపోయింది, వైసీపీ ఇంకా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ రక్షణాత్మక వైపులో ఒకరికొకరు దాడి చేసేసుకుంటుంటే ముందు మనకు ద్రోహం జరుగుతుంది, లడ్డూకు ద్రోహం జరుగుతుంది. కానీ ఇక్కడ భక్తులు ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు వ్యవహారాలని లడ్డు అయితే ప్రస్తుత గవర్నమెంట్ నిజంగా ఇస్తుందా లేదా చూస్తారు. కానీ ప్రస్తుతం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లడ్డు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటట్లేదు. అదొక్కడు చూసుకుంటున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. భక్తులు చక్కగా ఎక్కడ భక్తులు ఏది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకోవడం అనేది ఏమాత్రం ప్రభావం లేదు. చూడండి, లడ్డు కొనడంలో కూడా ఏం ప్రభావం లేదు. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ మాత్రం లడ్డూను అద్భుతంగా అయితే ఇవ్వగలుగుతుంది, పవిత్రంగా ఇవ్వగలుగుతుంది. అదైతే పక్క, అదొకటి చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విజయం అంటే ఈ లడ్డు వ్యవహారం, పాలిటిక్స్ అనేవి చివరికి ఎవరు విజయం అనేది ఇక్కడ చెప్పాల్సి వస్తే మీరు అడిగినట్టు చివరికి ఎవరిది విజయం ఉంటుందంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వైసీపీ అనేది ఈ లడ్డూని కల్తీ అనే దాన్ని ఇనిషియేట్ చేసింది. ఏదీ లేకుండా అసలు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఎందుకు మాట్లాడతారు? కాబట్టి ఏదో ఒకటి ఉంది, ఇది లడ్డు కల్తీకి సంబంధించిందని ఇది చాలా మంది నమ్ముతున్నారు. నెంబర్ 1. ఇటువైపు ఏంటి, వైసీపీ ఏంటి దీన్ని డిఫెండ్ చేసుకుంటుంది. ఇది ఏ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ జంతుకు కలిసిందంటే ఇవ్వలేదు కాబట్టి మేమే కరెక్ట్. ఒకవేళ కల్తీ సింథటిక్ కలిసిందంటే వైసీపీ ఏమంటుంది, మీ టైంలోనే అది కల్తీ జరిగింది, ఎందుకంటే ఆ శాంపుల్స్ తీసుకున్నది మీ టైమే, ముందు మీకు కూడా సెలెక్ట్ చేశారంటూ ఇది ఆరోపణలు చేస్తుంది. అంటే ఏంటి, లడ్డు నాన్ మిల్క్ ఐటమ్స్ తో అంటే సింథటిక్ జంతుకు కాదు సింథటిక్ ఐటమ్స్ అయితే కల్తీ జరిగింది అనేది అందరూ ఒప్పుకున్నట్టు అయింది. అంటే బాధ్యులు ఎవరు అంటే ఇక్కడ వైసీపీ మీద ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు వైసీపీ సమర్థించుకోవడానికి ఎన్ని అటాకులు చేసినా రక్షణాత్మక వైఖరిలో వైసీపీ పడిపోయింది కాబట్టి ప్రతిదాడులకు దిగుతుందని ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఈ విజయం ఎవరికి వర్తించదు. కాకపోతే ఫైనల్ గా కొన్ని మార్కులు ఎవరికంటే ఎవరు ఎక్కువ వాదనలు చేస్తారనేది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ప్రజలు మాత్రం చాలా నింపాదిగా చాలా పేషెన్స్ గా గమనిస్తున్నారన్నమాట. ముందైతే లడ్డూనైతే రాజకీయాలు లాగారనేది. ఈ విజయం ఎక్కువగా 1% 2% విజయం వచ్చేది కూటమికే చెందింది. ఎందుకంటే మేము సనాతనం పవన్ కళ్యాణ్ గారి సనాతనం ఇక్కడ కాంప్రమైజ్ అవరు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అంతకు ముందు అలిపిరిలో యాక్సిడెంట్ తర్వాత నక్సల్స్ అటాక్ తర్వాత వెంకటేశ్వర స్వామి విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రాణాన్ని ఆయన ఇస్తారు కానీ అక్కడ మాత్రం తప్పు జరగనివ్వరు అనేది ఒకటి నమ్మకం ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎంతవరకు ఎక్కడైనా ఆదమర్చవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో మాత్రం ఆదమర్చడం సనాతన ధర్మం అని ఆయన కోటి ఉంది. ఇక్కడ మరి కాంప్రమైజ్ ఎవరవుతారు అంటే జగన్ గారికి ఎలాంటిది లేదు. కాబట్టి విజయం అనేది మాదే అనేది కూటమే ప్రకటించుకునే అవకాశం, కూటమికే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రైట్. ఇక బెయిల్ పై రిలీజ్ అయిన అంబటి రాంబాబు